1979లో అంతు చిక్కని ఉపాధ్యాయుని సజీవ దహనం. 1980లో అత్యాచారం, హత్యకు గురైన ఓ సిపిఎం నాయకుడి కూతురు పద్మలత. 1986 డిసెంబర్లో కనిపించకుండా పోయి 1/2 కిలోమీటర్ దూరంలో శవమై తేలిన మరో ఆడకూతురు. ఒకటా రెండా ధర్మస్థలిలో జరిగిన అధర్మ కార్యాల చిట్ట ఆ చిత్రగుప్తుడికి కూడా తెలియదు. పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలి దేవాలయం కొలువైన చోటే పారే పవిత్ర నేత్రావతి నది పరిసరాల్లో పూడ్చిపెట్టిన శవాలెన్నెన్నో, ఆ నది గర్భంలో కలిపిన ప్రాణాలింకెన్నో, ఆ అడవి తన గర్భంలో దాచుకున్న దారుణాల లెక్కలేవో ఎవరు చెబుతారు? కళ్ళ ముందే కనుమరిగిన ఆడబిడ్డల కోసం కార్చిన తల్లుల కన్నీళ్ళిప్పుడు వేస్తోన్న ప్రశ్న ఒక్కటే, మా బిడ్డలు ఏమయ్యారని. మా కంటి పాపల ఆచూకీ ఏదని కూడా వారు అడగడం లేదు. మా పొత్తిళ్లలో పెరిగి దుర్మార్గుల చేతుల్లో చెరబడ్డ ఆడబిడ్డల అవశేషాలైనా ఇవ్వండని ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో వారిపై ఇంత మన్ను చల్లి లేదా చిటికెడు బూడిదను తెచ్చి ఈ నదీమ తల్లి ప్రవాహంలో కలిపి సంతృప్తి చెందుతామని మాత్రమే కోరుతున్నారు. అది పవిత్ర ధర్మక్షేత్రం. కోటాను కోట్ల ప్రజలకు అత్యంత పవిత్ర ప్రదేశం. వేల వేల భక్తుల పూజలతో, మంత్రోచ్చారణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనకు, దైవారాధనకు నెలవై ఉంటుంది. కానీ మరి ఇప్పుడో ఆచూకీ తెలియని శవాల ఆర్తనాదాలతో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తోంది. అయినా దశాబ్దాలుగా తన బిడ్డల కోసం తల్లడిల్లిన తల్లులు, శోకతప్త హృదయాలు ఏడ్చి ఏడ్చి అలసి సొలసిపోయాయి. ఇప్పుడిక వారికి ఎవరిపైనా కోపం లేదు, వేరెవరిపైనా ఫిర్యాదు కూడా లేదు, ఎవరిని ప్రశ్నించే శక్తి కూడా లేదు. కోర్టులు, లాయర్ల చుట్టూ తిరిగే స్తోమత సైతం లేదు. శక్తులుడిగి సత్తువ చచ్చి అవసాన దశలో ఉన్న ఆ తల్లులకు కావాల్సింది వారి బిడ్డల ఆత్మశాంతి. అందుకే పూడ్చబడ్డ, కాల్చబడ్డ శరీరాల్లో నుంచి రాలిపడే బూడిద కోసం మాత్రమే ఆ తల్లులు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు. ధర్మస్థలిలో జరిగిన అధర్మాలెన్ని? ఈ ప్రశ్న కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రంలోని కొందరు ప్రముఖుల ఆదేశాల మేరకు అత్యాచారానికి, హత్యకు గురైన 1-2 కాదు, 10 కూడా కాదు, దాదాపు 100 మంది మహిళలు, మైనర్ బాలికలను తాను పూడ్చిపెట్టానని చెప్పిన ఓ పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదుతో యావత్ దేశం ఒక్కసారిగా షాక్కి గురైంది. ట్రక్కుల కొద్దీ శవాల గుట్టాలను తానే స్వయంగా ఖననం చేసిన విషయాన్ని ధర్మస్థలి పంచాయతీ కార్యాలయంలో పనిచేసిన పారిశుద్ధ కార్మికుడు చెప్పడంతో కలకలం చెలరేగింది. 1995 నుంచి 2013 వరకు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి గత నెలలో చేసిన ఫిర్యాదు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పరిసరాల్లోనే ఎందరో అమ్మాయిలను, మైనర్ బాలికలను అత్యాచారం చేసి చంపేసి పూడ్చిపెట్టారన్న వార్తలు దేశ ప్రజల్లో కలకలం రేపాయి. ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటనపైనే అందరి దృష్టి ఉంది.